ప్రతి మనిషికి ఒక కల ఉంటుంది. కానీ ఆ కలను నిజం చేసుకునే ధైర్యం మాత్రం కొందరికే ఉంటుంది. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా రేపటి నీ విజయం నీ చేతుల్లోనే. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ చందు. ఈరోజు మీలో నిద్రిస్తున్న సింహాన్ని మేలుకొల్పే ఒక స్టోరీ చూద్దాం. మనం ఎందుకు ఆగిపోతాం? ఎవరో ఏదో అన్నారని, లేదా ఒకసారి ఓడిపోయామని. కానీ మిత్రమా, సముద్రం అలలు ఎప్పుడూ ఆగవు. పారే నదీ ప్రవాహం ఎప్పుడూ తగ్గదు. మరి నువ్వెందుకు ఆగిపోతున్నావు? నీలో ఉన్న శక్తి నీకు తెలియదు. ఈ ప్రపంచం నిన్ను తక్కువ చేసి చూడొచ్చు, కానీ నువ్వు నిన్ను తక్కువ అంచనా వేయకు. ఓటమి అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త పాఠం. థామస్ ఆల్వా ఎడిసన్ గారు బల్బు కనిపెట్టేటప్పుడు 1000 సార్లు ఫెయిల్ అయ్యారు. ఎవరైనా అడిగితే ఆయన ఏమన్నాడో తెలుసా? నేను ఓడిపోలేదు, బల్బు ఎలా వెలగదో తెలుసుకోవడానికి 1000 మార్గాలను కనుగొన్నాను అన్నాడు. నీ ఓటమి కూడా అంతే. నువ్వు గెలవడానికి కావాల్సిన అనుభవాన్ని అది నీకు ఇస్తుంది. లోకం నిద్రపోతున్నప్పుడు నువ్వు మేల్కొని పని చేయాలి. కష్టం అనేది ఒక చేదు మందు లాంటిది, కానీ దానివల్ల వచ్చే ఫలితం అద్భుతంగా ఉంటుంది. ఈరోజు నువ్వు పడుతున్న ప్రతి కష్టం, కాలుస్తున్న ప్రతి చెమట చొక్క నీ విజయానికి పునాది రాళ్ళు. నీ పని ఎంత నిశ్శబ్దంగా ఉండాలంటే రేపు నీ గెలుపు శబ్దం ఈ ప్రపంచానికి వినిపించాలి. నువ్వు ఏదైనా సాధించాలనుకున్నప్పుడు 10 మంది 10 మాటలు అంటారు. నీకంత సీన్ లేదు, ఇది మన వల్ల కాదు అని నిరుత్సాహపరుస్తారు. వారి మాటలకు సమాధానం మాటలతో చెప్పకు, మౌనంగా ఉండు. నీ ఎదుగుదలతో వారికి సమాధానం చెప్పు. సింహం గర్జించినప్పుడు అడవి ఎలా నిశ్శబ్దంగా ఉంటుందో, నువ్వు గెలిచినప్పుడు నిన్ను విమర్శించిన నోర్లు కూడా అలాగే మూతపడతాయి. ప్రపంచం మొత్తానికి నీ మీద నమ్మకం ఉండి నీ మీద నీకు నమ్మకం లేకపోతే నువ్వేమీ సాధించలేవు. కానీ ప్రపంచం మొత్తం నిన్ను నమ్మకపోయినా నీ మీద నీకు నమ్మకం ఉంటే చాలు, నువ్వు అనుకున్నది సాధిస్తావు. నీ గమ్యం వైపు అడుగు వేస్తున్నప్పుడు నీ కాళ్ళు అలసిపోవచ్చు, కానీ నీ సంకల్పం మాత్రం వెనక్కి తగ్గకూడదు. సమయం ఎవరి కోసమూ ఆగదు. గడిచిన కాలం తిరిగి రాదు. ఈ క్షణం నుంచి నీ ఆలోచన మార్చుకో. నీలో ఉన్న భయాన్ని చంపేయి, బద్ధకాన్ని వదిలేయి. నీ శ్వాస ఆగిపోయేలోపు నీకంటూ ఒక గుర్తింపును సంపాదించు. నువ్వు చనిపోయినప్పుడు నీ కోసం 10 మంది ఏడవటం కాదు, నీ జీవితం కోట్లాది మందికి ఒక ఇన్స్పిరేషన్ ఇవ్వాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇందులో మీకు నచ్చిన ఒక విషయాన్ని కింద కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.